మనం పోయిన ఎపిసోడ్లో ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించి పోయి మీ మామ వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకో అని చెప్పారు కదా. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకుందాం. దానికంటే ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం. శృతి చేసుకున్న మంచి విద్యని తెలివిని నాకు శక్తిని ఇస్తాం. వాళ్ళ నీతో మాట్లాడే ప్రార్థన నేర్చుకున్నాము. వాటి పంచడానికి ప్రతి ఒక్కరికి చేస్తున్నాము. వాటి అర్థం జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి చేస్తున్నాము. నీతో మాట్లాడే ప్రార్థన ప్రతి ఒక్కరికి చేస్తున్నాము. నేను చెప్పే కథలు అందరికీ అర్థమయ్యేలా చూస్తున్నాను. నేను చేసిన చిన్న ప్రయత్నం సఫలమయ్యేలాగా చూసేసాను. అని జూములలో నుంచి అందరినీ పేరు పైన వీడియోని ఎవరైతే చూసిన వాళ్ళందరినీ ఆశీర్వదించారు. ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తెలుసా ఆమె. ఇప్పుడు తర్వాత ఏమైందో తెలుసుకున్నాం. యాకోబు బేర్సాబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి పొద్దు ఊకినందుకు అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళల్లో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనేను. అప్పుడు అక్కడ అతను ఒక కల కనెను. అందులో ఒక మిచ్చెన భూమి మీద నిల్పబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటెను. దాని మీద దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండెను. మరియు యెహోవా దానిపైగా నిలిచి, నేను నీ తండ్రినైన అబ్రహామును దేవుడను. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెను. నీ సంతానము ఈ భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అవ్వును. నీవు పడమటి తప్పును తూర్పు తప్పును నీవు పడమటి వైపును తూర్పు వైపును ఉత్తరపు వైపును దక్షిణపు వైపును వ్యాపించెదవు. భూమి యొక్క వంశము అన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదించబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమునందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను. నేను నీతో చెప్పేది నెరవేర్చినప్పుడు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేను అని అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరు ఒకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడిగా చేసుకొన్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతను ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెదను అని అనుకొని ఆ స్థలముకు బేతేలు అని పేరు పెట్టాడు. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడు ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును.
స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుడి మందిరము అగును. మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను అని మొక్కుకొనెను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా నెక్స్ట్ ఎపిసోడ్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.